వీడియోస్ ఇస్తున్న అదృష్టవంతులకి ధనవంతులకి కృతజ్ఞతలు. విశ్వానికి కనెక్ట్ అవ్వటం అంటే ఎలా మేడం? మేము ఏం చేస్తే విశ్వానికి కనెక్ట్ అవుతాం? దానికి ఏమైనా నియమాలు ఉంటాయా అన్నారు. ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. నియమాలు అంటే 45 డేస్ కంపల్సరీ గురువు ఏం చెప్తున్నారో ఆ సాధన అయితే ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే. 45 డేస్ తర్వాత మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు చూసిన ఈ లో లైఫ్, ఈ అప్ అండ్ డౌన్ లైఫ్ అయితే మీ లైఫ్లో ఇక ఉండదు. ఎస్, విశ్వానికి మీరు కనెక్ట్ అవ్వాలంటే ప్రతి నిమిషం, ప్రతి సెకండు మీరు తినే ప్రతి పదార్థానికి కృతజ్ఞత చెప్పాలి. మీరు వాడే ప్రతి వస్తువుకి కృతజ్ఞత చెప్పాలి. ఎటు చూసినా కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. ప్రతి వస్తువుకి కృతజ్ఞతలు చెప్పాలి, ప్రతి మనిషికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎక్కడ మన చుట్టూ ఉన్న వాతావరణంలో అంతా నెగిటివ్నే ఉంటుంది. ఆ నెగిటివ్ వాతావరణంలోకి మీరు వెళ్ళకూడదు. మీ గురించి ఎవరేమనుకున్నా సరే మీరు అది మైండ్కి తీసుకోకూడదు. మీరు అటువైపు ఒక చెవి వేయకూడదు. మీకు కావాల్సింది ఏంటో మీరు ఎదగటానికి, మీరు అన్ని విధాలుగా మీ సంపదని సమకూర్చుకోవటానికి, మీ కుటుంబాలకి ఉన్నతమైన లైఫ్ ఇవ్వటానికి మాత్రమే మీ ప్రతి ఆలోచన చేయాలి. ఇక ఈ చుట్టూ ఉన్న లోకంలో మనము ఏ మనిషికి, ఏ నెగిటివ్ వాతావరణానికి ఎక్కడా కూడా తావీయకుండా వెళ్ళటమే ఫస్ట్ మీరు చేయాల్సిన పని. మీ ఆలోచన విధానం మీరు ఎంత రిచ్గా చేస్తారో అప్పుడే మీకు కావలసిన లైఫ్, మీరు అడిగిన ఆ కోరిక మీకు విశ్వం నెరవేర్చడం అనేది ఇక స్టార్ట్ చేస్తుంది. 45 డేస్ 45 రోజులు కంప్లీట్గా ప్రతి నిమిషం మీ ఆలోచన ధ్యానం వైపు, అఫర్మేషన్ వైపు, ఎక్కువగా అఫర్మేషన్ చేయటం, ఎక్కువ ధ్యానం చేయటం చేయండి. డబ్బు లేని లైఫ్ వేస్ట్ అండి. డబ్బు లేకపోతే మానవ జన్మ దేనికి పనికిరాదు. ఏ మనిషి భూమి మీద సమృద్ధిగా సంపదతోటి సంతోషకరమైన జీవితాన్ని జీవించాలి అంటే ప్రతి చోట మనకి డబ్బు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. డబ్బు లేని లైఫ్ వ్యర్థము. డబ్బు లేకుండా మనిషి జన్మ జీవించడం అనేది మహా దుర్లభం. మీరు పుట్టటం పేదరికంలో పుట్టిన, మరణం పేదరికంలో ఉండకూడదు. ఎస్, మీరు ఈ విశ్వం ఇచ్చే ఈ అవకాశాలని లేదా ఈ వరాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతే ఖచ్చితంగా మీరు దురదృష్టవంతులే. అది మీ స్వయంకృత అపరాధమే అవుతుంది. ఎస్, యూనివర్సు ఎప్పుడు కూడా ధర్మంగా జీవించే వాళ్ళని, ధర్మాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళని, ధర్మాన్ని పాటించే వాళ్ళని ఉద్ధరించడానికే విశ్వం మీకు ఈ వీడియో రూపంలో మీ దగ్గరికి వస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులే. ఎస్, ఈ ఆహ్వానం మీకు విశ్వం ఎందుకు పలుకుతుందో అర్థం చేసుకోండి. నన్ను డబ్బు గురువు అని పేరు పెట్టుకున్నారండి. ఒక డబ్బుకే కాదు నేను గురువుని. మీ జీవితాల్లో మీకు ఏ లోటున్నా, మీకు ఏ అసలు తృప్తికరమైన జీవితం మీకున్నా ఒక్కసారి నా క్లాస్ అటెంప్ట్ చేయండి. ఒక డబ్బు కాదు, ఒక ప్రాపర్టీలు కాదు, ఒక మనిషి కాదు, ఒక ప్రేమ కాదు, ఏదైనా మీకు సులభంగా రావటానికి ఇక్కడ కంప్లీట్గా మార్గాలనేటివి ఏర్పంచుతాము. ఏ విధంగా మీ లైఫ్ ఉండాలి, మీ ఆలోచన విధానం ఏ విధంగా చేయాలి, మీరు చేసే శబ్దం ఎలాంటి మాటలు మాట్లాడాలి, మీ చూసే చూపు ఎలాగుండాలి, మీ చుట్టూ ఉన్న వాతావరణంలో మీరు ఆర్డినరీ కాదు ఎక్స్ట్రాడినరీ అని మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి అన్నది క్లాస్లో క్రమ పద్ధతిలో చెప్పబడుతుంది. నా క్లాస్కి వచ్చే ముందు ఒక గీత గీసుకోండి. క్లాస్ ముందు, క్లాస్ తర్వాత అని. నా క్లాస్కి వచ్చిన తర్వాత మీ తలరాత ఎలా మారుతుందో, మీ చుట్టూ ఉన్న ఈ కష్టాలు, బాధలు, అప్పులు, సమస్యలు ఇవన్నీ ఎలా సులభంగా నేను తీసేస్తున్నానో మీరు క్లాస్ వింటే మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా లేదు లేదంటే లేకుండే పోతుంది, ఉంది ఉందంటే ఖచ్చితంగా నీ శబ్దం విశ్వంలో కనెక్ట్ అవుతుంది. నువ్వు చేసే ప్రతి చర్య యూనివర్స్లో కనెక్ట్ అవుతుంది. ఉందంటే ఉంది, లేదంటే లేదు. వస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి వస్తుంది, ఎంతవరకు వచ్చింది, ఇలా కాదు. వచ్చింది ఏదైనా సరే నేను కోరుకున్న కోరిక నాకు సులభంగా నేను సాధించుకున్నాను, నాకు కావాల్సింది నాకు వచ్చింది, నేను అనుభవిస్తున్నాను అనే ఒక సంతోషంతో మీరు ఎప్పుడైతే ప్రతి నిమిషం మీరు ఆలోచన చేయటం అనేది స్టార్ట్ చేస్తారో అప్పుడే మీకు కావలసిన సౌకర్యవంతమైన జీవితం మీకు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఏ మనిషికైనా సరే ఆలోచన విధానం మారాలి అంటే క్లాసు కంపల్సరీ మీరు క్లాస్ కండక్ట్ చేయాల్సిందే. క్లాస్ విన్న తర్వాత మీ జీవితంలో ఇక మీరు చూసిన ఈ పేదరికము, ఈ అప్ అండ్ డౌను, ఈ ప్రతి దానికి లేదు 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 అనే ఆలోచన మారుతుంది. మీ మాట మారుతుంది. మీ జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారు. ఇది నేను గర్వంగా చెప్తున్నానండి. మీ లైఫ్లో ఇక కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అనేటివి ఉండవు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లోక కళ్యాణం చేయండి. మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది. మీ ప్రతి చర్య యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. ప్రతి మనిషి గ్రహించండి. ఎస్, థ్యాంక్ యూ.